హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నాకు చాలా ఇష్టమైన వ్లాగ్ ఇది. అది ఏంటంటే మా ఊరి దత్తాత్రేయ జయంతి. ఇది మా ఊరు జాతర అండ్ నేను దీనికోసం 1 year నుంచి వెయిట్ చేస్తున్నా. అండ్ మా ఊర్లో ఏదైనా స్పెషల్ గా చెప్పుకోవడానికి ఉంది అని అంటే అది ఇదే అనమాట. దత్తాత్రేయ జయంతి చాలా ఫేమస్ మా ఊరికి. ఇది ఎక్కడెక్కడ నుంచో వస్తారు మా ఊరు దత్తాత్రేయ జయంతి చూడటానికి. నాకు చాలా ఇష్టం మా ఊరు దత్తాత్రేయ జయంతి అంటే. ఇలా మా ఊరు జాతర గురించి చెప్పాలంటే చాలానే వస్తాయి మాటలు. సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ లోకి వచ్చేద్దాం. సో ఇప్పుడైతే మేము గుడికి దర్శనానికి వెళ్తున్నాము. మేము 7:30కి వెళ్ళాము. ఆ టైంలో అయితే ఇంకా ఎవరు రారు జనాలు దర్శనంకి. దర్శనం కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు అని మేము కొంచెం ఫాస్ట్ గానే వచ్చాము. అండ్ ఇక్కడ చూడండి దత్తస్వామి, గణేష, లక్ష్మీదేవి ఫొటోస్ పెట్టి మంచిగా స్టేజ్ మీద డెకరేట్ చేస్తున్నారు. అండ్ స్టేజ్ కింద స్ట్రైట్ గా దత్తస్వాములు అందరూ కూర్చుని పూజ చేస్తారు. అండ్ ఈ సెట్ మొత్తం రోడ్ మీద చేస్తారు. మా ఊరి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ రోడ్ బ్లాక్ చేసేస్తారు. సో దట్ ఊరు లోపలికి ఎవరు రాకుండా, ఐ మీన్ వెహికల్స్ ఏమి రాకుండా, పూజ డిస్టర్బ్ కాకుండా అట్లా బ్లాక్ చేస్తారు రోడ్. మా ఊరికి 2 వేస్ ఉంటాయి, 2 దారులు ఉంటాయి. ఎలానో ఒకటి బ్లాక్ చేసి ఉంటుంది కాబట్టి 2 వే నుంచి వస్తారు అందరూ. రావడానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. మేము ఫాస్ట్ గానే వెళ్ళిపోయాం కదా, సో అందుకే అన్ని అప్పుడే డెకరేట్ చేస్తున్నారు. సో ఇంకా దేవుని దర్శించుకోవడానికి అయితే గుడికి వచ్చేసాము. టికెట్ తీసుకున్నాము. ఒక్కొక్కరికి 30 రూపీస్ అనమాట టికెట్. అక్కడ టికెట్ లో 20 అని ఉంది కానీ పర్ హెడ్ కి అయితే 30 తీసుకుంటున్నారు ఇక్కడ. అండ్ మేము ఎప్పుడు, ఐ మీన్ ఏ ఇయర్ గుడికి వెళ్ళినా ఎప్పుడు టికెట్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే మా డాడీ కమిటీ మెంబర్ ఉండేవాడు. సో మాకు ప్రతిసారి నో టికెట్ అనమాట, ఫ్రీ అనమాట. సో మేము ఇక్కడ దర్శనానికి టికెట్ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం మాకు. సో అదనమాట, మేమైతే టికెట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఇలా లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్ నుంచి గుడి లోపలికి ఎంట్రన్స్ అనమాట. గుడి మొత్తం డెకరేషన్ అంటే చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను దీనికోసం 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను ఇది పాస్ట్ 2 or 3 years నుంచి వెళ్దాం అనుకుంటున్నా, కానీ వెళ్దామన్నా అయ్యేది కాదు. ఎందుకంటే లైక్ మా ఊరు జాతర జరిగే టైంకి అండ్ ఆల్సో కరెక్ట్ గా జాతర జరిగే రోజే అనమాట. సో ఆ రోజు మాకు ఎగ్జామ్స్ ఉండేవి. ఓన్లీ మార్నింగ్ ఎలాగో అవ్వలేదు కదా, ఈవినింగ్ అయినా వెళ్దాం అనుకునేదాన్ని. బట్ మేము ఇంటికి వచ్చేసరికి 8 or 8:30 అలా అయ్యేది టైమ్. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 9 or 9:15 అలా అవుతుంది. అండ్ మేము నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మాకు ఇంకా టైం ఉండేది కాదు. ఎవ్రీ ఇయర్ ఇలానే జరిగేది. సో ఫైనలీ ఈ ఇయర్ నేను జాతర చూస్తున్నా అండ్ ఆల్సో నేను వ్లాగ్ కూడా చేస్తున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ నేను ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను అండ్ ప్రదక్షిణ కూడా అయిపోయినాయి. ఇప్పుడు నేను గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. మేము మార్నింగ్ వచ్చేసామని చెప్పాం కదా, సో చూడండి ఎంత ఖాళీగా ఉందో. నేను అనుకుంటున్నాను మేమే ఫాస్ట్ గా వచ్చేసేమో అనుకుంటున్నాను, బట్ మాకన్నా ఫస్ట్ ఇంకా చాలా మంది వచ్చారు. ఎంత ఫాస్ట్ గా వచ్చినందుకే మాకు చాలా మంచిగా అయితే దర్శనం జరిగింది. అండ్ ఇక్కడ మా ఊరు దత్తాత్రేయ స్వామి చాలా బాగా అలంకరించారు స్వామిని. యాక్చువల్లీ ఇక్కడ ఈ గుడిలో దేవుడికి ఫొటోస్, వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. నేను పర్మిషన్ తీసుకుని మరి చేస్తున్నాను ఇది. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం, మీరు కూడా చూస్తారు కదా మా ఊరు దత్తాత్రేయ స్వామిని అని చేస్తున్న ఈ వ్లాగ్. మా ఊరికి జాతర చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే మా ఊర్లో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో దత్త అనే పేరు ఉంటుంది. సో అండ్ ఇక్కడ చూడండి తులాభారం అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ మా లేహన్ కూర్చోబెట్టాం ఇందులో, అండ్ ఈ ఇయర్ కూడా తన్ని కూర్చోబెడుతున్నాం. అండ్ ఇక్కడ ఈవిడ మా పాత ఇంట్లో ఉన్నప్పుడు, మేము చిన్నప్పుడు మా పక్కింట్లో ఉండేవారు అనమాట, నాగలక్ష్మి అత్తమ్మ అని. సో గుడిలో తను కనిపించారు. ఈ జాతర టైమ్స్ లో జాబ్ కి అలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఒక్కటేసారిగా వస్తారు కదా, సో ఎప్పుడో చూసిన వాళ్ళందరినీ ఒక్కటేసారి ఒక్క దిక్కునే చూస్తాం అనమాట. వాళ్ళందరినీ చూసి చాలా డేస్ అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళని ఇక్కడ ఇలా చూడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మా దర్శనం అయితే అయిపోయింది. చాలా ఫ్రీగా ఉంది, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోయింది మా దర్శనం. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు, రవ్వ లడ్డు. నాకు ఇది చాలా ఇష్టం. ఇక్కడ మా దత్తాత్రేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది కదా, సో అక్కడ నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఈ దత్తాత్రేయ స్వామి గుడి స్ట్రైట్ గా ఆపోజిట్ లోనే ఈ శివయ్య స్టాచ్యూ అయితే ఉంటుంది పెద్దగా. ఇక్కడ వరకు ఎంత దూరం వచ్చి మా శివయ్యని ఎలా మర్చిపోతాను. సో వెంటనే వెళ్ళి మా శివయ్య దగ్గర కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాను. సో మా ఊర్లో అయితే టెంపుల్స్ అన్ని ఒక్కటే ప్లేస్ లో ఉంటాయి, వరుసగా ఆపోజిట్ లో ఉంటాయి అన్నమాట మొత్తం గుడులన్నీ. సో మాకు ఒకటేసారి అన్ని దేవతలు, అన్ని దేవుళ్ళ దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ మనం ఇందాక శివయ్య దగ్గరికి వెళ్ళాం కదా, ఇప్పుడు దుర్గామాత దగ్గరకు వచ్చామన్నమాట. ఇది దత్తాత్రేయ స్వామి పక్కనే ఉంటుంది ఈ గుడి కూడా. నేను ఆల్రెడీ చెప్పాను కదా మేము ఫాస్ట్ గా వెళ్ళిపోయాం దర్శనానికి అని. సో ఇంకా రెడీ చేస్తున్నారు దేవతని. దుర్గామాతను కూడా దర్శించుకుని మేమైతే ఇంటికైతే రిటర్న్ వచ్చేస్తున్నాము. సో ఈ రోజు మా ఇంటికి మా రిలేటివ్స్ వస్తున్నారు జాతర చూడడానికి. వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి మేము ముందే వెళ్ళిపోయాము దేవుని దర్శించుకోవడానికి. నెక్స్ట్ వాళ్ళతో కలిసి వద్దామని చెప్పి మేము ఇంటి దగ్గర ఉన్నాం కదా. సో అక్క వాళ్ళు అయితే వచ్చేసారంట, డైరెక్ట్ గా గుడికి వెళ్ళిపోయి ఇంకా దర్శనం కూడా చేసుకున్నారంట. మేము ఇంటి నుంచి వచ్చేసాము గుడికి, అందరం కలుసుకున్నాము ఒక చోట. మా డెన్సీ చూడండి ఎంత ఎక్సైట్ అవుతుందో. ఇది మా డెన్సీ పాప, చాలా క్యూట్ గా ఉంది కదా. సో ప్లీజ్ ఎవరు దిష్టి పెట్టకండి. సో అందరూ కలిసి తినడానికి అయితే వెళ్తున్నాము. దత్తాత్రేయ స్వామి గుడి పక్కనే ఉంటుంది మాకు చెరువు. సో చెరువు గట్టు 2 సైడ్ గట్లకి ఇటు సైడ్ వచ్చిన వాళ్ళకి ఇటు తినడానికి ఈజీగా ఉంటుందని ఇటు పెట్టారు, అండ్ అటు సైడ్ గట్టు మీద కూడా పెట్టారు అటు సైడ్ వాళ్ళు తినడానికి.
సో మా భోజనం అయితే అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి జాతర చూడడానికి అయితే వచ్చేసాం మేము. జాతర మొత్తం చాలా బాగుంది కానీ ఈ షాప్ దగ్గర స్టక్ అయిపోయాం మేమైతే. వీళ్ళ తెచ్చిన కలెక్షన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. మేము ఓన్లీ 2000 దాకా ఇక్కడే బిల్ చేసేసాము. మా పెద్ద అక్కకి నాకు చెల్లికి మా వదినలిద్దరికి వదిన చెల్లికి అందరికీ తీసుకున్నాను నేను ఇక్కడ. అంత బాగా నచ్చాయి మాకు ఇక్కడైతే అయిపోయింది. నెక్స్ట్ అలా తిరుగుతున్నాం జాతర మొత్తం. అండ్ ఇక్కడ ఈ షాప్ చూసారా, ఇక్కడ ఏదైనా 20 రూపీసే అంట. అండ్ ఇక్కడ క్లచెస్ కూడా ఉన్నాయి. ఫ్లవర్ టైప్ వచ్చింది కదా ఇప్పుడు ట్రెండ్, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా 20 రూపీసే అంట. అండ్ ఇక్కడ చూడండి ఈ క్లిప్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. మా డెన్సీకి తీసుకుందాం అనుకున్నాం కానీ అది అసలు క్లిప్సే ఉంచుకోవట్లేదు, తీసేస్తుంది. అందుకని ఇంక వదిలేసాము. అసలు ఈ రోజు ఎన్నిసార్లు తిరిగామంటే ఇంటికి జాతరకి చాలా సార్లు ఒక 6-7 టైమ్స్ అన్నా తిరిగి ఉంటాం మేము. జాతర మొత్తం తిరుగుతూనే ఉన్నాం. ఇంకా అలా తిరిగి చాలా ఆకలేస్తుంది. సో మేము చాట్ తినడానికి అయితే వచ్చాము. ఆహా, నా చాట్ అయితే వచ్చేసింది. అది వేడిగా ఉందని తెలుసు కూడా నేను ఎక్కువ ఉదకండా నోట్లో పెట్టేసుకున్నాను. సో నా నాలుక మొత్తం కాలిపోయింది, చాలా కాలింది, వేడిగా ఉంది కదా. నేను మా అక్క మా చెల్లి తింటూ చాట్ని ఎంజాయ్ చేస్తున్నాం బాగా. ఏదో ఫార్మాలిటీకి నచ్చిందని చెప్పాను కానీ నాకు అంత నచ్చలేదు. బట్ యావరేజ్గా ఉంది, పర్లేదు, ఓకే. నెక్స్ట్ ఇంకా చాట్ తినేసి అక్క మా చెల్లి వాళ్ళు ఊరు వెళ్ళాలి కాబట్టి ఇంకా లేట్ అవుతుందని చెప్పి మా ఇంటికి అయితే వచ్చేసాము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక ½ అన్ అవర్ ఆగి మళ్ళీ వెళ్ళాం జాతరకి. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ దత్తాత్రేయ స్వామి గుడిలో ఓంకారం, శివలింగం, ఓం ఆ షేప్స్లో దీపాలు పెట్టి ఒత్తులు వెలిగిస్తారనమాట. సో ఆ ఒత్తులు వెలిగిద్దామని వచ్చాము. సో అలా వెళ్తుండగా గణేష్ బాబాయ్ కనిపించాడు. బాబాయ్ వాళ్ళు కూడా మా ఇంటి పక్కనే ఉంటారు. సో బాబాయ్తో కూడా ఒక వీడియో తీసేసుకున్నాను. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది జాతర మొత్తం. సో ఈవినింగ్ మా అన్నయ్య అండ్ మా బావులు చిన్నోళ్ళు అనమాట నాకన్నా, వాళ్ళందరూ కలిసి వచ్చారనమాట. మార్నింగ్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు ఆఫీస్కి. సో ఈవినింగ్ వచ్చారనమాట వాళ్ళు. అండ్ ఈ నైట్ టైం వ్యూ మాత్రం చాలా బాగుంది, మొత్తం లైటింగ్తో. అండ్ మేము అలా వెళ్తూ ఉండగా ఇక్కడ చూడండి ఈ లంచ్ బాక్స్ ఎంత క్యూట్గా ఉందో, చిన్నగా. అండ్ ఇది చూడండి చిన్ని క్యూట్ ప్యాన్ అనమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ, చాలా క్యూట్గా అనిపించాయి, అందుకే నేను తీసాను. అండ్ ఇది దత్తాత్రేయ స్వామి గుడి నైట్ వ్యూ అనమాట. మొత్తం లైట్స్ పెట్టేశారు, చాలా బాగుంది చూడడానికి. నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా, శివలింగం, ఓంకారం, ఓం షేప్స్ లో దీపాలు పెట్టి ఒత్తులు వెలిగిస్తారని. నేను అవి వెలిగించడానికే వచ్చాను ఇప్పుడు. ఈ జాతరలు అన్ని డే టైం కన్నా నైట్ టైం ఇంకా బాగుంటుంది కదా చూడడానికి, మొత్తం లైట్స్ తో. చలో ఇంకా మనం దీపాలు వెలిగించడానికి వెళ్ళిపోదాం రండి. అయ్యో, దీపాలు వెలిగించడం అయితే ఆల్రెడీ అయిపోయింది. అవి 6కే స్టార్ట్ చేసేసారంట, మేము 7కి వెళ్ళాము. నా పక్కన ఒక ఆంటీ వాళ్ళు ఒత్తులు వెలిగిస్తుంటే వాళ్ళని అడిగి తెచ్చుకుని ఆ ఒత్తులతో వెలిగించాను దీపాలు. మాకు ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతారనమాట. ఇలా అన్ని షేప్స్లోని దీపాలు పెట్టి ఒత్తులు వెలిగిస్తారనమాట. మేము ఇంకొక 1 అవర్ ముందెళ్ళుంటే మీకు ఇవన్నీ కూడా చూపించేదాన్ని. అవి దీపాలు సెట్ చేయడం కానీ, అవి వెలిగించడం కానీ అవన్నీ భలే ఉంటాయి. బట్ ఏం చేస్తాం, లేట్గా వెళ్ళాం కదా. నేను ఇంకా కొన్ని దీపాలు మాత్రమే వెలిగించి ఇంకా బయటకు వచ్చేసాను. మాకు ఇలాగా ఓన్లీ అక్కడ గుడి లోపల మాత్రమే కాకుండా ఇలా బయట కూడా దత్తాత్రేయ స్వామి అయితే ఉంటారు. సో అక్కడ వీలవలేని వాళ్ళకి ఇక్కడ కూడా దండం పెట్టుకోవచ్చు. ఈ ఇయర్ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం లైటింగ్స్ తో చాలా బాగుంది గుడి మొత్తం. అండ్ ఆ పూల డెకరేషన్ ఉంది కదా, అది కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో దత్తాత్రేయ స్వామిని కూడా చాలా బాగా అలంకరించారు. సో ఇదన్నమాట మా గ్యాంగ్. నేను, అక్క, అన్నయ్య, అమ్మ, మా బుజ్జి బావ, మేమందరం కలిసి వచ్చాము ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసాం గుడి నుంచి. జాతర మొత్తం తిరుగుతున్నాము. నాకు ఇది చాలా క్యూట్గా అనిపించింది. బాల్ అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ నాకు చాలా క్యూట్గా అనిపించింది. నెక్స్ట్ అలా వెళ్తూ ఉండగా మా ఊరు ప్రెసిడెంట్ గారు కనిపించారు. ఇంకా ఆయనతో కూడా ఫోటో తీసుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్స్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా జరుగుతుంది జాతర. అండ్ ఆల్సో ఈ ఇయర్ డీజే కూడా పెట్టారు. ఆ డీజే ఏమో 9కి స్టార్ట్ అవుతుందంట. మేము 7కి వచ్చేసాం, ఇక్కడ 7:30 అలా ఉన్నాం ఇక్కడ. సో ఆ డీజే కోసం అలా వెయిట్ చేసాము. ఇంకా ఆకలేస్తుందని చెప్పి పల్లీలు కొనుక్కున్నాము. ఏంటి దీనిలో మొత్తం ఆనియన్స్, కొత్తిమీరే ఉందనుకున్నాను. బట్ పల్లీలన్నీ కింద ఉండిపోయినాయి. స్పైసీగా పుల్లగా చాలా బాగుంది. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. డీజే స్టార్ట్ అవ్వడానికి 9 అవుతుందంట. సో అది స్టార్ట్ అయ్యేలోపు జనాలకి బోర్ కొట్టకూడదని పక్కన క్రాకర్స్ కాలుస్తున్నారు. సో అవి చూసాం కొంతసేపు.
అలా నుంచుని చాలా కాలు నొప్పి వచ్చాయి. ఇప్పుడు టైం 8 అవుతుంది. 9కి కదా స్టార్ట్ అని ఇంటికి వెళ్ళిపోయి 9కి వచ్చాము ఎగ్జాక్ట్ గా. మేము వెళ్ళేసరికి డీజే కూడా అప్పుడే స్టార్ట్ అయింది. జాతరలో అసలు జనాలే లేరు, ఓన్లీ అందరూ ఈ డీజే దగ్గరే ఉన్నారనమాట. చాలా క్రౌడ్ ఉంది, ఊరు మొత్తం ఇక్కడే ఉంది. అండ్ వీళ్ళందరూ కూడా డాన్స్ చాలా బాగా చేశారు. మేము ఇక్కడికి 9కి వచ్చాం కదా ఎగ్జాక్ట్. 9 నుంచి 10:30 వరకు అక్కడే నుంచుని అలా చూసాము. కాళ్ళు నొప్పి వస్తున్నాయి కదా, కాసేపు అలా కూర్చోవచ్చని చైర్స్ తెచ్చుకుంటే చైర్స్లో కూర్చొనివ్వట్లేదు. ఎందుకని అంటే చైర్స్ విరగ్గొడేస్తారు కదా అని చెప్పి ఇంకా అవి చైర్స్లో కూర్చొనివ్వట్లేదు. సో అలా నుంచుని కొంతసేపు చూసాము. డీజే సాంగ్స్కి చేశారు అండ్ రీమిక్స్ సాంగ్స్ కూడా చేశారు అండ్ డివోషనల్ సాంగ్స్ కూడా చేశారు. చాలా బాగా చేశారు. అండ్ డివోషనల్ సాంగ్స్లో అయితే ప్రాపర్టీస్ కూడా యూస్ చేశారు. చాలా బాగుంది. తల్లి సీతమ్మ హనుమంతునితో ఇలా అన్నది, నా రాముడు వచ్చి నన్ను తీసుకుని వెళ్లే వరకు వేచి ఉంటుందని చెప్పి హనుమంతుణ్ణి పంపింది. డివోషనల్ సాంగ్స్ కూడా చేశారు. ఒకటి కృష్ణుడు సాంగ్ చేశారు, ఇంకొకటి రాముడు సీత అండ్ హనుమాన్ సాంగ్స్ చేశారు. ప్రాపర్టీ ఐటమ్స్ యూస్ చేశారనమాట. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. నేను ఇలా ఈ డీజే సాంగ్స్ పర్ఫార్మెన్స్ వితౌట్ మ్యూజిక్తో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అని అంటే, నాకు లాస్ట్ టైం అలానే ప్రైవేట్ సాంగ్స్ పెట్టి అప్లోడ్ చేస్తే వీడియో నాకు కాపీరైట్ పడింది. సో అందుకని అవి వితౌట్ మ్యూజిక్తో పెడుతున్నాను. మళ్ళీ మీరు అనుకుంటారు కదా, సాంగ్ లేకుండా వాయిస్ ఓవర్తో పెట్టేసింది ఏంటి, మేము సాంగ్ విందుం కదా అని. నాకు కాపీరైట్ పడుతుంది. సో అందుకే నేను వాయిస్ ఓవర్తో పెడుతున్నాను. సాంగ్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. కానీ ఒక్కటే మైనస్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ ఒక్కటే ప్లే చేశారు. సో ఈ ఈవెంట్ 12 వరకు కూడా జరిగిందంట. మేము 10:30కే వచ్చేసాము. సో ఈ వీడియోస్ అన్నీ నేను తీయలేదండి. ఈ క్రౌడ్లోకి వెళ్ళి మా అన్నయ్య వాళ్ళు తీసి నాకు పెట్టారు వీడియోస్. సో ఇదే అన్నమాట మా ఊరి దత్తాత్రేయ జయంతి. చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ ఇయర్ అయితే. మేము కాలేజ్ చదివేటప్పుడు ఇలాంటి జాతరలు వచ్చిన ఫంక్షన్లు ప్రోగ్రాంలు ఏమొచ్చినా సరే వెళ్ళడానికి ఉండేది కాదు. ఇప్పుడు కాలేజ్ అయిపోయింది కదా, సో ప్రతి దానికి వెళ్తున్నాం అనమాట. సో ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇంత బాగా ఎంజాయ్ చేసింది ఈ రోజే. చాలా అంటే చాలా బాగా జరిగింది. సో గైస్, ఈ రోజు ఈ వ్లాగ్ అయితే ఇంతేనమాట. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో గైస్, ఈ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ నుంచి ఆ సపోర్ట్ కావాలి నాకు. మీ ఆ సపోర్ట్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరందరూ ఇచ్చే ఆ సపోర్ట్తో నేను ఇంకా మంచి వ్లాగ్స్ చేసి పెడతాను. సో అంతే గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అంటిల్ దెన్, బాయ్ గైస్.